హాయ్ గైస్, వెల్కమ్ టు జీడిపి జాబ్స్. ఈరోజు మనకి ఇంటచ్ సిహెచ్ కంపెనీ నుంచి అయితే మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అయితే జాబ్స్ ఉన్నాయి. సో వీడియో అనేది ఎట్లా స్క్రిప్ట్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. జాబ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే ఇంటచ్ సిహెచ్ కంపెనీ నుంచి అయితే ఇంతకుముందు చెప్పినట్టు వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జాబ్కి మెయిన్ మనకి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి మీకైతే ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్ వచ్చి ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ ఇంగ్లీష్లో ఉండాలి. అండ్ ఈ జాబ్కి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయి ఉండాలన్నమాట ఈ జాబ్కి అప్లై చేయాలంటే. అండ్ 5 days వర్కింగ్ డేస్ అండ్ 2 days వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు కంపెనీ సైడ్ నుంచి. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుందన్నమాట. లైక్ ఎవరైతే వెంటనే జాయిన్ అవుతారో వాళ్ళ కోసం అయితే వీలైతే లూజ్ చేస్తారు. అండ్ వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే లేవు. లైక్ మీకైతే ఆఫీస్ వెళ్ళి ఇంటర్వ్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే మీరు హైదరాబాద్ రాకుండా వేరే దూరం ఏరియాల నుంచి అయితే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ రాదు అని మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే మీరైతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు వాట్సాప్లో. నెంబర్ వచ్చేసి 9346061749. ఈ నెంబర్ అనేది మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. లైక్ హెచ్ఆర్ నేమ్ వచ్చేసి రాజేష్. ఇది మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు రెజ్యూమ్ ఆధార్ కార్డ్ కాపీతోనే. అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి 4th and 5th floor మేనేజ్ టవర్స్ మైండ్పేస్ ఐటీ పార్క్ మాదాపూర్ హైటెక్ సిటీ. ఈ లొకేషన్ ఒకసారి గూగుల్లో సర్చ్ చేసుకోండి. సో మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి మనకి 11 నుంచి 2 వరకు అయితే మీకైతే ఇంటర్వ్యూ టైమింగ్స్ ఉంటుంది. ఒకసారి రెజ్యూమ్ అనేది సార్కి ఫార్వర్డ్ చేసి సార్ సైడ్ నుంచి మీకు రిప్లై వచ్చినంత మీరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయితే మీకైతే లైట్ కొంచెం రిఫరెన్స్ ఉంటుంది. సో మీరు కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు ఉంటుంది. సో రెజ్యూమ్ అనేది ఫస్ట్ సార్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు కనబడుతున్న నెంబర్కి అయితే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఓకే అంటే మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అండ్ ఇదైతే జాబ్ అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ, బాయ్.